ఏపీలో వాడివేడిగా వర్షాకాలం అసెంబ్లీ సమావేశాలు, శాసన మండలి సమావేశాలు జరుగుతున్నాయి. అయితే ముఖ్యంగా అసెంబ్లీ సమావేశాల్లో ఒక అనూహ్య ఆసక్తికరమైన సంఘటన చోటు చేసుకుంది. ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు అసెంబ్లీని బహిష్కరించినప్పటికీ అధికార కూటమికి చెందిన మెజారిటీ ఎమ్మెల్యేలు కూడా సభకు గైర్హాజరయ్యారు. దీంతో అసెంబ్లీలో కోరం లేక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు చంద్రబాబు నాయుడు విప్లకు ఎలాంటి ఆదేశాలు జారీ చేశారు అనే అంశాలను లోతుగా పరిశీలించినప్పుడు ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న వేళ ప్రతిపక్ష వైఎస్ఆర్సీపీకి చెందిన 11 మంది ఎమ్మెల్యేలు బహిష్కరణ కారణంగా సభకు దూరంగా ఉన్నారు. ఈ 11 మందిని వదిలేస్తే మిగిలిన 164 మంది ఎమ్మెల్యేలు సభలో ఉండాలి. అయితే అనూహ్యంగా ఈ రోజు దాదాపు 100 మందికి పైగా ఎమ్మెల్యేలు సభకు హాజరు కాలేదని తెలుస్తోంది. కేవలం 30 మంది ఎమ్మెల్యేలు మాత్రమే సభకు వచ్చి ప్రశ్నోత్తరాలు, చర్చలలో క్రియాశీలకంగా పాల్గొన్నారు. చాలా మంది సభ్యులు వేరు కారణాలు, వ్యక్తిగత పనుల పేరుతో గైర్హాజరైనట్లు సమాచారం. కీలక చర్చలు జరుగుతున్న సమయంలో సభ్యులు లేకపోవడంపై సీఎం చంద్రబాబు నాయుడు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. సభలో కేవలం 30 మంది సభ్యులు మాత్రమే ఉండడంతో చంద్రబాబు నాయుడు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. అసెంబ్లీ కార్యకలాపాలు ప్రారంభమయ్యే సమయానికి రాకపోవడం, ఆలస్యంగా రావడం, చర్చలు జరుగుతుండగానే బయటకు వెళ్లిపోవడం వంటి అంశాలు ఆయన దృష్టికొచ్చాయి. దీంతో ఆయన చీఫ్ విప్ జీవి ఆంజనేయులను పిలిచి మాట్లాడారు. వెంటనే గైర్హాజరైన ఎమ్మెల్యేలను అసెంబ్లీకి రావాల్సిందిగా ఆదేశించారని సూచించారు. నేను ఉంటేనే అసెంబ్లీకి వస్తారా అంటూ తన అసంతృప్తిని వ్యక్తం చేశారని తెలుస్తోంది. ఈ పరిస్థితిపై ఆగ్రహంతో ఉన్న చంద్రబాబు ఇకపై అసెంబ్లీ సమావేశాలకు సభ్యులు పూర్తి స్థాయిలో హాజరయ్యేలా చూడాలని విప్లకు కఠిన ఆదేశాలు జారీ చేశారు. ఈ ఘటన 17 మంది ఎమ్మెల్యేలకు విప్లు అప్పటికప్పుడు ఫోన్లు చేసి పిలిపించినట్లు కూడా వార్తలొచ్చాయి. ప్రతిపక్ష సభకు రానప్పుడు అధికార పక్ష సభ్యులు కూడా ఇంత పెద్ద సంఖ్యలో డుమ్మా కొట్టడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా పాలక పక్షంలో క్రమశిక్షణ లోపించిందనే సందేశం ప్రజలోకి వెళ్లే అవకాశం ఉంది. ఈ అనూహ్య గైర్హాజరుపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేయడంతో రాబోయే రోజుల్లో ఎమ్మెల్యేలు పూర్తి స్థాయిలో హాజరవుతారా లేదా అనేది చూడాలి. అసెంబ్లీ గౌరవాన్ని, సభా కార్యకలాపాల ప్రాధాన్యతను నిలబెట్టాల్సిన బాధ్యత ఎమ్మెల్యేలపై ఎంతైనా ఉంది.